జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నీకు న్యాయం జరిగే వరకు నేను నిద్రపోను. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. కోర్టుకు పోతాను, హైకోర్టుకు పోతాను, సుప్రీంకోర్టుకు కూడా పోతాను. ఇంకా ఆ తర్వాత ఆ పైన కోర్టులు లేవు. నా కూతురు జీవితం బుగ్గిపాలైపోయిందని నేను బాధపడుతుంటే మీకు ఎగతాళిగా ఉందా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఎందుకు అస్తమానం పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరిస్తున్నావు? బెదిరించడం కాదు, నిజంగానే చేస్తా. చేస్తే చేసుకో. నువ్వుండమ్మా. సూర్య, నీకు దండం పెడతా. ఆ మనిషి ఆవేశంలో ఉంటే నువ్వు ఇంకా రెచ్చగొడతావేంటి? అది కాదు వదినా, వీళ్ళంతా కావాలని ఆడుతున్న డ్రామా. హా, ఇదిగో చూసారా చూసారా ఆవిడ గారు ఎలా మాట్లాడుతున్నారో? మేము డ్రామాలు ఆడుతున్నామంట. ఏ కన్న తల్లైనా కూతుర్ని పరాయి వాడి బెడ్రూమ్లోకి పంపిస్తుందా? నేనేదో పొరపాటు పడి తన్ని దగ్గరికి తీసుకున్నాను. ఇంకోసారి ఇలా జరగదులేండి. సరే, ఇప్పుడు జరిగిందంతా తూచా. సరే, ఇప్పుడేం చేయమంటావు? ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. చెయ్యి, సంబంధం చూడమంటావా? అవసరం లేదు. దీని పెళ్లి కోసం 1 కోటి రూపాయల క్యాషు, 1 ఇల్లు, కారు ఇస్తే చాలు. ఆస్తి ఏం రాసివద్దా? అయితే పోలీసులకు ఫోన్ చేస్తా. సరే, గోల్ చేయకు. పోలీసుల్ని పిలిచి మా ఇంటి పరువు తీకు. మీరెందుకు భయపడుతున్నారు వదినా? అమ్మా సూర్య, నువ్వుండు. అయితే మా అమ్మ అడిగినవన్నీ ఇస్తారా? ఇవ్వక చేస్తామా? అంతేకాదు సూర్య, నువ్వు నా కూతురుని కప్పుందని రాయించుకున్న ఆ బాండ్ పేపర్ కూడా చించేయాలి. నేను చించను. అయితే నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. అబ్బా, నువ్వు ఆగమ్మా. సూర్య, నీకు దండం పెడతాను. మా ఇంటి పరువు తీకు. ఆ బాండ్ పేపర్ చించేయమ్మా. వెళ్ళు. అయిపోయిందోచ్, నా ప్లాన్ వర్కౌట్ అయిపోయిందోచ్. ఆ సూర్య బాండ్ పేపర్ చించేసింది. అమ్మయ్య, మంచిగా అయిపోయింది అనుకున్నట్టే. ఏంటి, ఇంకా నేను వెళ్లకుండానే అంతా జరిగిపోయినట్టు, మనం గెలిచేసినట్టు డ్రీమ్ వేసుకున్నావా? ఇది డ్రీమా? నిజం కాదా? మ్మ్హ్మ్. ఓ, అయితే ఇప్పుడు నిజమవుతుంది. పద. ముందు నువ్వు పద. ఆ? నేనా? మరి అల్లుడి గారి దుప్పట్లో దూరితే బాగోదేమోనే. రావే రావే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓసై, దుప్పట్లోకి దూరవే. చేతు బావా, ఓ చేతు బావా. ఇదేంటి, ఇది దుప్పట్లో దూరాల్సింది? టచ్ చేయగానే అతగాడే దీన్ని లోపలికి లాగేసుకున్నాడు. కొంప తీసి తాగ్గానే ఉన్నాడా? ఓ నాయనో, ఈ కదలికలు చూస్తుంటే నా కూతురు కావ్యలా లోపలికెళ్ళి తల్లిలా బయటకొచ్చేలా ఉంది. చెప్పేస్తా. ఓ నాయనో, ఓర్ దేవుడో, నా కూతురు జీవితం నాశనం అయిపోయేలా ఉందే. రండమ్మా, అందరూ వచ్చి నా కూతురిని కాపాడేవాళ్లే లేరా? అయ్యో 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 అయ్యో. రంగనాయకి, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? మీ తమ్ముడు నా బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తున్నాడమ్మా. అర్ధరాత్రి గోలేంటి? గోల కాదు బాబు గారు, మీ అబ్బాయి మా అమ్మాయిని తన దుప్పట్లోకి లాక్కుని ఘోరం చేస్తున్నాడు. చిచి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకేంటి
నీ కూతురు మీద చేయడం ఏంటి? ఆ వాడి పెళ్ళాం మీద చేయడానికే 100 సార్లు సిగ్గుపడతాడు. నేను నమ్మను. మీ వాడు చెయ్యి వేయడానికి సిగ్గుపడతాడేమో కానీ కాలు వేయడానికి అస్సలు మొహమాట పడ్డు. నువ్వెన్ని చెప్పినా మేం నమ్మం. నమ్మాలి. నేను చెప్పింది నిజమైతే నేనేం చెప్తే అది మీరు చెయ్యాలి, లేదంటే మీరేం చెప్తే అది నేను చేస్తాను. మా వాడు అలా చేయడానికి ఛాన్సే లేదు. దుప్పట్లో పెట్టి పిల్లని చంపేస్తున్నాడంటే ఛాన్సే లేదంటే స్టేట్మెంట్స్ ఇస్తానంటండి. రండి చూద్దురు గాని, రండి పదండి నాన్న. రండి రండి రండి, చూడండి, బాగా చూడండి. రండి బాబు. రేయ్ చైతు, చైతు, రేయ్ చైతు, ఒకసారి అటు చూడవే. దుప్పట్లో నువ్వున్నావేంటి? ఎవరుంటారనుకున్నావు? అబ్బబ్బబ్బ, ఇది చైతు బాబు బెడ్రూమ్ కదా. రూల్ ప్రకారం తనే ఈ బెడ్ మీద ఉండాలి కదా. ఓహో, నా కొడుకున్నాడనుకుని నీ కూతురు దుప్పట్లో దూరిందా? అబ్బబ్బ. నువ్వు నీ కూతురు కలిసి ఏం చెయ్యాలనుకుంటున్నారో, నీ కూతురు సూర్య గెటప్ ఎందుకు వేసిందో మొత్తం మాకు తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.